అమరావతిలో అసలు సమస్యలు ఇగో అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అటు ఉండవల్లి రైతులు కావచ్చు, ఇప్పుడు మిగతా వాళ్ళు కావచ్చు. రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం బుజ్జగింపులు వేధింపులతో లోబర్చుకుంటోంది. తొలుత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు అధికారులు మన దగ్గరికి పంపించి బుజ్జగిస్తుంది. ఓ అధికారికి మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చేలోపు ఆయన స్థానంలో మరో అధికారి వస్తారు, నాకు తెలియదని చెప్తారు. ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం. అందుకని రైతులందరూ ఒకే తాడి మీద నిలిచి పోరాటం చేద్దాం. రైతు ప్రముఖ వైద్యుడు డాక్టర్ కన్నారావు నాయుడు అన్నారు. ఈ నెల 9వ తేదీన మంగళవారం జరిగే గ్రామ సభ సన్నాహాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఉండవల్లిలో రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఏం మాట్లాడాలి, అధికారుల ప్రశ్నలకు ఏ విధమైన సమాధానాలు చెప్పాలి, ఎలాంటి అభ్యంతరాలు తెలపాలనే విషయమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో రైతుల సంఘ నాయకులు ఈశ్వర్ రెడ్డి, మున్నంగి శ్రీధర్ రెడ్డిలు మాట్లాడారు. అనంతరం డాక్టర్ కన్నారావు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని తనలాంటి వ్యక్తులను కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్టు అసభ్యంగా పోస్టులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే, అధికారులు మన భూములు తీసుకునేది మొదట బుజ్జగించారు, కొంతమంది రైతులు వాళ్ళకి సహకరించారు, అయినా వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. పంట పండించే రైతుకు రాజకీయ నాయకులు అధికారులు రాజకీయం తెలియదు. మన మీద ప్రేమ ఉన్నట్టు రాజధానిలో ఎక్కడా లేని విధంగా భూముల రేట్లు పెంచి మన భూములు తీసుకుంటారు. ఇక్కడే అసలు రాజకీయం ఉంది. కొన్న భూమిని అతి తక్కువ వాల్యూతో రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో గ్రామంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. మనందరం మన భూమిని అమ్ముకోవడంలో రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గిస్తే గ్రామాన్ని నాశనం చేసినట్టే. 1995 నుంచే మన భూములు ఎక్కువ విలువ ఉంది. తాడేపల్లి భూముల కన్నా మన భూముల రేట్లు ఎక్కువ. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయస్థానంలో మనకు న్యాయం లభిస్తుంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామంలో సామాజిక సర్వే జరపాల్సి ఉంది. దాన్ని సైతం క్రాచ్ చేసి అధికారులు ప్రాజెక్టు కింద భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నింటి మీద ఒకేసారి గ్రామ సభ నిర్వహించకూడదు, కానీ అధికారులు విడివిడిగా జరిగినట్టు రాసుకుంటున్నారు. వీటన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన భూమి అంగుళం కూడా పోకుండా పోరాటం నిర్వహిస్తే మన ఊరు సస్యామలంగా ఉంటుంది అని కన్నారావు నాయుడు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో రైతులు దంటు బాలాజీ రెడ్డి, పల్లవోలు అశోక్ రెడ్డి, ఉప్పు రవి, కళ్ళం సామిరెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నది హైలైట్ చేశారు.